హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 150 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ 2 BHK హౌస్‌తో మీ ముందుకొచ్చానండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ హౌస్ డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో అండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి కొర్రెంలలో లొకేట్ అయి ఉంటుంది. ఈ కొర్రెంల అనేది మనకి నారపల్లి చౌరస్తా, వరంగల్ హైవే నారపల్లి చౌరస్తా నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఇది కేవలం 12 కిలోమీటర్స్ టు 15 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి. సో షార్ట్ కట్లు వెళ్ళినట్లయితే మనకి 12 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఇటువైపు నుంచి వెళ్ళినట్టయితే మనకి 15 కిలోమీటర్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ ముందున్న రోడ్ అనేది మనం క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారండి. సో హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవండి. హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ లేవు. వెరీ క్లియర్ ప్రాపర్టీ అండ్ జెన్యూన్ ప్రాపర్టీ. డైరెక్ట్గా స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ బిల్డర్ కాల్ చేసి ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ చూపిస్తున్నాము అండ్ గేట్ చూపిస్తున్నాము, ర్యాంప్ ఏరియా చూపిస్తున్నామండి. సో ఇక్కడ మనకి మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం ఇల్లు కొనుక్కున్నామంటే ఎంబడే మనం కనెక్షన్ తీసుకోవచ్చు. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ అండి. సో ఈ లేఅవుట్ అనేది మనకు ఆల్మోస్ట్ 13 ఎకర్లో డెవలప్ చేశారు. అండ్ ఇక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయి. అండ్ ఇందులో చాలా మంది లివింగ్ ఉంటున్నారండి ఈ కాలనీలో. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్ కార్ వచ్చే విధంగా మనకి మంచిగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్ గా మనకి టైల్ వర్క్ చేయించడం జరిగింది. విత్ గోల్డెన్ పట్టితో రావడం జరిగిందండి. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. UPVC సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి పిల్లర్ కి మనకి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ ఏరియా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి 3 ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. సో మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. వాష్ ఏరియా వచ్చేసి మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ వదలడం జరిగిందండి. సో ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియాలో మనకి వాళ్ళకి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ ఎంట్రెన్స్ ద్వారా హౌస్ లోపలికి వెళ్ళేసి హౌస్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు చూపిస్తున్నాము. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేయించినటువంటి రైలింగ్ చూపిస్తున్నామండి. నేను మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్తున్నానండి. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూపిస్తున్నాము, చౌకోట్ చూపిస్తున్నాము. 100% వుడ్తో చేయించారు. అండ్ దట్టు ఇది టేక్ వుడ్తో చేయించారండి. నెంబర్ 1 క్వాలిటీ టేక్ వుడ్ వాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చూస్తే అర్థమవుతుంది ఎంత ఇంట్రెస్ట్గా చేయించారన్నది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి వెళ్తున్నాను. అండ్ హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ మనకి వెంటిలేషన్ వచ్చే విధంగా 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ విండోస్ అనేది మనకు పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. సో మనకి నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. విత్ LED లైట్స్ పెట్టారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, టీవీ యూనిట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పార్టీషన్ చేయించుకొని ఇటువైపు మనం డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇటు వచ్చేసి మనకి ఇక్కడ సోఫాస్ వేసుకొని కూర్చోవడానికి ముందు సైడ్ మనకి హాల్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి మరొకటి షెల్ఫ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ బోర్డ్స్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నానండి. సో కామన్ వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్లో మనకి టైల్ స్టిక్ చేశారు. అండ్ యాంటీస్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ వేశారు. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ వస్తుందండి. దానికి సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 10x10 కంటే పెద్ద సైజులో ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నామండి. పెద్ద సైజుగా మనకి షెల్ఫ్లు ఇచ్చారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి బీరువా పెట్టుకోవడానికి పెద్ద స్పేస్ ఇవ్వడం జరిగింది. పైన ఉన్నటువంటి సజ్జా చూపిస్తున్నాము. అండ్ సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. అండ్ అటాచ్డ్ వాష్రూమ్లో మనకి యాంటీస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారండి. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం. బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెద్ద సైజ్గా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము.
అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విండో చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా కవర్ చేద్దాం. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ చూపిస్తున్నాము, అండ్ సజ్జా చూపిస్తున్నాము, అండ్ ఇటువైపు ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము పూజా రూమ్ కవర్ చేస్తున్నామండి. పూజా రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ విండో ప్రొవైడ్ చేశారు, అండ్ వాల్ కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా, పూజా రూమ్ చూపించుకొని ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి మనం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నామండి. ఇక్కడ సఫిషియెంట్ గా వాటర్ రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అయితే ఉందండి. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి కవర్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ మనకి సఫిషియెంట్ గా వాటర్ సంప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 3 feet ఉందండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అయితే ఉంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకుందామండి. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బిల్డింగ్స్ అన్ని చూపిస్తున్నాము. అండ్ 5 floors బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండ్ 5 floors బిల్డింగ్లు ఇక్కడ పబ్లిక్ అనేది లివింగ్ ఉంటున్నారు. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ గా డెవలప్ అయినటువంటి కాలనీ అండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 69 lakhs చెప్తున్నారు. 69 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ లేవండి. సో చుట్టూ చూసుకుంటే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవు. అండ్ HMDA లేఅవుట్లో ఉంటుంది. అండ్ వెరీ క్లియర్ ప్రాపర్టీ అండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీస్ అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే హౌసెస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.